లేదండి వాష్రూమ్ కి పంపడం కూడా కాదు. ఇది ఎలా అయితే ప్రీ ప్లాన్డ్ గా జరుగుతుందో అదే ప్లాన్ గానే మేము ఉంటాము. లేదండి నేను అరేంజ్ చేస్తాను. మేము కూడా వెళ్ళలేదు. లేదు లా అండ్ ఆర్డర్ ఉంది. పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. ఇక్కడ ఏం జరిగింది అన్నది పోలీస్ స్టేషన్ లో తేలిన తర్వాతే నేను రాణిస్తాను. కోర్టు చెప్పాలండి. ఇక్కడ లేదు. వాళ్ళ ఏజ్ ముందే నన్ను అసాల్ట్ చేశారు. అది జరిగిందా లేదా, లావణ్య అబద్ధం చెప్తుందా, ఒక్కసారి ఒక 10 నిమిషాలు మనం పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. వాళ్ళు చెప్తారు ఎంత చేశారని. వెళ్దాం. ఇక్కడ అక్కడ ఒకటి ఉందండి. ప్లీజ్ దయచేసి స్టేషన్ లో జరిగింది. స్టేషన్ కి వెళ్ళిన తర్వాత స్టేషన్ లో మాట్లాడతాం. వాళ్ళందరూ స్టేషన్ లో ఉన్నారు. అందరం కలిసి స్టేషన్ కి వెళ్దాం. పదండి, అందరం కలిసి స్టేషన్ కి వెళ్దాము. నేను ఎటువంటి దాడి చేయాలనో. అవునండి, ఇప్పుడు కేసు ఈయన పేరు మీద ఉందా? మరి రాస్తారనే కదా నా జీవితంలో ఉన్నాడు. భార్యనవుతాను. నా మెడలో 3 ముళ్ళు వేశాడు. అరవద్దు. మరి మీరెవరన్నా? ఎందుకు అరుస్తున్నారు? బయట కమ్యూనిటీలో ఉంది, అక్కడ వెళ్ళండి. చూపించండి. స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. కోర్టులో ఉందండి. కోర్టుని మాత్రమే నేను గౌరవిస్తున్నాను. కోర్టులో వీళ్ళు పిటిషన్ వేసుకోమనండి, రావచ్చు ఇది అని నేను రాణిస్తాను. ఎందుకంటే మామూలుగా వచ్చుంటే నేను రానిచ్చేదాన్ని. కాకపోతే నా పైన దాడి జరిగింది. నన్ను అసాల్ట్ చేశారు. దాడి జరిగిన తర్వాత పోలీసులు జరగలేదు అని లావణ్యం చెప్పమనండి. నా తప్పు అని ఒప్పుకుంటాను. నన్ను జుట్టు పట్టుకొని గేట్ వరకు లాక్కొచ్చారు. మరి ఇంత పెద్ద మనుషులు, వృద్ధులు అని మాట్లాడుతున్న వాళ్ళ కళ్ళ ముందే జరిగింది. ఇది ప్రూవ్ అవ్వాలి. ప్రూవ్ అయిన తర్వాత ఏం చర్యలు ఉన్నా నేను లోబడే ఉంటాను. ఎవరు ఎక్కడికి కూడా నేను పారిపోలేదు. నేను కేసు పెట్టాను. లీగల్ పరంగానే వెళ్తున్నాను. దయచేసి అది అర్థం చేసుకోండి. దాడి జరిగింది. నాకు దాడి జరిగిందా లేదా అన్నదన్న ప్రూవ్ అవ్వాలి కదా. వాళ్ళిద్దరే రాలేదు. 15 మంది మనుషుల్ని తీసుకొని వచ్చారు. ఆడవాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా పైనుంచి నన్ను మొలెస్ట్ చేసుకుంటూ, నేను కదలకపోతే నా ప్రైవేట్ పార్ట్స్ అంతా గిచ్చుకుంటూ తీసుకొని వచ్చారు నన్ను బయటికి. ఇది జరిగింది.